మొత్తం మీద చూస్తే ఈ పర్యటన వెనుక ఉన్నది 1 అమెరికా సుంకాల నుంచి రక్షణ, 2 ఆర్థిక స్థిరత్వం, 3 గ్లోబల్ సౌత్లో లీడర్షిప్. కరెక్టేనా? ఖచ్చితంగా. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా సాయం చేయడం, డిజిటల్ టెక్నాలజీని పంచడం, అంటే ఒక విశ్వబంధు పాత్ర పోషించడం ఇది ఒక రకంగా చైనాకు పోటీ కూడానా, వాళ్ళ డెట్ ట్రాప్ డిప్లొమసీకి భిన్నంగా? అనుకోవచ్చు. ఇది ఒక రకమైన నిశ్శబ్ద పోటీ. టెక్నాలజీ, రక్షణ, డిజిటల్ రంగాల్లో ప్రత్యామ్నాయ భాగస్వామ్యాలు అందించడం ద్వారా భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఒకేసారి క్వాడ్ లాంటి గ్రూపులతో, ఇటు బ్రిక్స్, గ్లోబల్ సౌత్ దేశాలతోనూ సంబంధాలు నెరపడం. ఇదే మన మల్టీ అలైన్మెంట్ పాలసీ. అద్భుతం. అంటే ఈ పర్యటన సారాంశం ఏంటంటే, భారత్ కేవలం ఒక బ్యాలెన్సింగ్ పవర్గా కాదు, ఒక లీడింగ్ పవర్గా, అంటే ప్రముఖ శక్తిగా ఎదగాలని చూస్తోందన్నమాట. అవును. ఈ అట్లాంటిక్ మలుపు అనేది మారుతున్న ప్రపంచంలో ఆర్థిక సవాళ్లను తట్టుకుంటూ వ్యూహాత్మక స్వేచ్ఛను సాధించడానికి భారత్ వేస్తున్న ఒక కీలకమైన అడుగు. అయితే ఒప్పందాలు గొప్పవే, కానీ అసలు విషయం వాటి అమల్లోనే ఉంది కదా. ఈ ఆశయాలు, ఒప్పందాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు నిజమవుతాయి? ఆ అమలు విజయవంతమైతేనే ప్రపంచంలో భారత్ స్థానం మరింత పదిలమవుతుంది. బహుశా అదే అసలైన సవాలేమో. దీని గురించి ఆలోచించాల్సిందే.